మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అడవి ప్రాంతంలో పాడేరు అని ఒక గ్రామం ఉంది. ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మోదకొండమ్మ జాతర. పాడేరులో జరిగే ఈ జాతరను సంగీతం, నాట్యం, నాటకాలతో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఎంతో కోలాహలంగా జరిగే జాతర మోదకొండమ్మ జాతర. కోరిన కోరికలు తీర్చే గిరిజనుల ఆరాధ్య దైవం గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో పాడేరు గ్రామం వద్ద శ్రీ మోదకొండమ్మ తల్లి అనే గ్రామదేవత ఆలయం ఉంది. పాడేరు మోదకొండమ్మ తల్లి ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవంగా విలసిల్లిన మహిమగల తల్లి. జన్ని కార్తీక్ అని నేను ఈ అమ్మవారికి 4వ తరం సేవకుడిని. మేము తరతరాలుగా అంటే 4 తరాలుగా మేము అమ్మవారిని పూజ చేసుకుంటూ అమ్మవారి సేవలోనే మేము ఇక్కడ బతుకుతున్నామండి. పూర్వం సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం మీరు ఏమైనా మొక్కుబడులు ఉన్నా సరే ఇప్పుడు పండుగలు ఎలా జరుగుతున్నాయి అలాగే పండుగలు చేసుకునేవారు. కోళ్ళు కానీ మేకలు కానీ అమ్మవారి కొండదేవత అండి. అంబలి, అలాగే చీపుర్లు, ఇలాగ అమ్మవారికి పండించే పంట, పప్పు దినుసులు కానీ ధాన్యం కానీ అమ్మవారికి మొదటి పంటలో కొంత భాగాన్ని అమ్మవారు తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేవారు అనమాట. ఎందుకంటే ఒక తల్లి మోదకొండమ్మ తల్లి ఉందంటే దాన్ని నిరూపణ ఎక్కడి నుండి వచ్చినా దానికి ఏం అడుగుతుంది? పసుపు కుక్కలు అడుగుతుంది. అది వాళ్ళ నమ్మకం. ఆ తల్లి నాకు ఇది కావాలి, నాకు ఇస్తే నేను వస్తాను, ఈ రూపంగా వస్తాను, నేను బట్టలు పట్టుకొస్తాను, ఘటం పట్టుకొస్తాను, కోళ్ళు కోస్తాను అంటారు. అదంతా మానవులు తినడమే కానీ తల్లి కోరేది పసుపు కుంకాలే. నీకు ఆత్మ నమ్మకం, నీవు ఆత్మ నమ్మమంది గుండె నమ్మకం నిబ్బరంగా పెట్టుకొని ఎంత కష్టమైన ఒడిదుడుకులున్నా నేను ఇంట్లో బయలుదేరి వెంటనే తల్లి తలుచుకున్నాను క్షేమంగా మళ్ళీ చేరాలి. ఆ తల్లి మీద భారం పెడితే తల్లి అలాగే చూస్తుంది. అంత శక్తివంతమైన తల్లి మోదకొండమ్మ తల్లి. మాకు మంచిగా జరుగుతుంది, మాకు అన్నీ కలుగుతుంది. మోదకొండమ్మ గుడికి వెళ్తే అన్నీ కలుగుతాయి, అన్నీ అవుతుంది. బళ్ళు వాళ్ళు అయితేనేమి, బయట వాళ్ళు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, ఎవరన్నా సరే మనము ఆ తల్లికి దండం పెట్టుకొని వెళ్ళిన వాళ్ళంతా కూడా అన్నీ నెరవేరుతుంది మోదకొండమ్మ తల్లి. ఆ మోదకొండమ్మ తల్లి అంటే తల్లియే. మోద అంటే సంతోషం, సంతోషాన్ని ఇచ్చే తల్లి కాబట్టి ఆ అమ్మను మోదకొండమ్మ అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న కథనం ప్రకారం ఒకప్పుడు పూజారి గారు కలశం తీసుకురావడానికి అడవికి వెళ్లారు. ఆ కలశాన్ని అమ్మవారి అభిషేకం కోసం ఉపయోగిస్తారు. పూజారి గారు ఆ కలశాన్ని అమ్మవారు పాదాల దగ్గర ఉంచి మర్చిపోయారు. ఈ చిన్న పొరపాటు ఒక మహత్తరమైన కథకు ఆరంభమైంది. కలుషం పట్టుకెళ్ళేవారు. దాంతో అక్కడ అమ్మవారికి అభిషేకం చేసేవారు. అభిషేకం చేసి ఆ నీళ్ళని తీసుకొచ్చేవారు అనమాట. అంటే ఆ కలుషంలో పట్టుకొని వచ్చేవారు. వచ్చి ఇప్పుడంటే అలోపతి, హోమియోపతి చాలా వచ్చాయండి. అప్పట్లో ఆయుర్వేదం ఒకటి మనకి ఉండేది అనమాట. మందులు ఎవరికైనా జబ్బులు, జ్వరాలు వచ్చినా ఏం వచ్చినా ఆ ఆయుర్వేదంలో అమ్మవారిది ఆ తెచ్చిన అభిషేకం చేసిన నీళ్లు కొంచెం కలిపి అమ్మవారిది తయారు చేసి దానికి బిల్లలుగా ఇచ్చి పెట్టేవారు అప్పట్లో. ఇంకా అదే పరంపర ఇప్పుడు ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. అయితే ఒక సంవత్సరం ఏటవుతుందంటే వీళ్ళు మొక్కుబడులు తీర్చుకోవడానికి, అలాగే సంవత్సరం అంతా పండిన పంట అమ్మవారికి కొంత భాగం ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు. ఒక సంవత్సరం పంతులు గారు, ఆయన గురువు గారు అనమాట, ఆయన పట్టుకొని కలుషం పట్టుకొని వెళ్తారు. పూజ అంతా అయిపోద్ది. అమ్మవారికి పెట్టాల్సిన ధూపం, దీపం, నైవేద్యం అంతా సంవత్సరానికి ఒకసారి, మళ్ళీ సంవత్సరం అంతా అక్కడికి వెళ్ళరు. అమ్మవారికి చేయాల్సిందని పెట్టేసి అని తిరుగు ప్రయాణం అవుతారు. వస్తుండగా ఏమవుతుందంటే ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ పంతులు గారు మర్చిపోతారు, కలుషం మర్చిపోతారు. ఏదైతే మనం పట్టుకెళ్తామో కలుషం మర్చిపోతారు. అమ్మవారి మీద నమ్మకం ఏటైతే అయింది, ఈరోజు నేను వెళ్ళాలి, నేను చచ్చినా బతికినా అమ్మవారితోటే, అమ్మవారు ఎందుకో నాకు ఇలా చేసింది, నేను అమ్మవారిని అడుగుతాను అసలు ఎందుకు జరిగింది ఏటైనా ఆయన బాధతోటి పాపం చెంబు తేడానికని కలుషం తేడానికి ఆయన బయలుదేరుతారండి. ఈయన వెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళు తీసుకెళ్ళిన పప్పు దినుసులు కానీ మరి అమ్మవారికి నైవేద్యం పెడతారన్నాను కదండి, ఇవన్నీ కూడా వాళ్ళు భుజించే టైం అంట. అయితే అమ్మవారు శాంత స్వభావి, ఎప్పుడు ఎవరి మీద ఎక్కువ కోపపడదు. అమ్మవారికి నేను పెడతానంటే అడుగుతుంది తప్ప నీకు ఈ పలానది కావాలని కూడా ఎప్పుడు అడగదు ఆవిడ. అమ్మవారికి నైవేద్యం పెట్టక ఇంకా ఉంటాయి కదా, కొంత వంట పెడతారు ఈయనకి, ఈయన చక్కగా తింటాడు. తినేసిన తర్వాత అమ్మవారి సర్వంతరం అన్నీ తెలిసి ఆవిడకి, కానీ ఆవిడ అడుగుతుంది నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు దేనికోసం వచ్చావు, ఇప్పుడు నువ్వు రాకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు. కోపడితే అమ్మవారికి తల్లి క్షమించమ్మా, జరిగిపోయింది, నీ పాదాల దగ్గర ఉన్న కలుషాన్ని నేను మర్చిపోయాను, అది పట్టుకెళ్ళకపోతే ఈ సంవత్సర కాలం వచ్చిన జబ్బులు, జ్వరాలు ఏమైనా వస్తే చెప్పాను కదండి, ఆ లిక్విడ్, ఆ ద్రవంతోనే కదమ్మా మందులే తయారు చేయాలి, మీరు అది వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం అంతా ఎవరో జబ్బులు, జ్వరాలు వచ్చి ఏమైనా అయితే తల్లి నీకు నాకు ఇద్దరికి చెడ్డ పేరమ్మా, దానికోసం వచ్చానంటే
అమ్మవారు అన్నీ తెలిసినా సరే అమ్మవారు ఏం చెప్తుందంటే, నేను ఈ చెంబుని ఇక్కడ నుంచి తంతాను, ఈ కలుషాన్ని, ఇది ఎక్కడైతే పడుతుందో అక్కడ నా పాదాల కింద మీరు ప్రతిష్ఠ చేసుకొని ఆ చెంబుని అక్కడే మీరు ఆ అమ్మవారికి ఇంకా నేను ఇంకా అక్కడే ఉన్నాను అనుకోండి అని చెప్పి ఇంకా అక్కడే పూజలు పునస్కారాలు మొక్కుబడులు చేసుకోండి తప్ప ఇది ఇక్కడికి రావద్దు, ఇది నా శాపం అని చెప్పి ఆవిడ ఆ చెంబుని తనడం జరుగుతుందండి. ఎక్కడో మరి మా ముత్తాతగారు తాతగారు చెప్పేవారండి, మాకు తెలీదు. ఎక్కడో 6-7 పర్వతాల వెనకతలు ఎక్కడో ఉందంటారండి. ఆవిడ అక్కడ నుంచి చెంబు తంతే ఇక్కడ పనస చెట్టు ఉండేదండి, ఆ పనస చెట్టు కింద వచ్చి పడింది. ఇప్పుడు లేదు, 90లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇది కాదండి 90లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ చెట్టు పడిపోయింది. కొంతకాలం తర్వాత పిల్లలు వృద్ధులు అమ్మవారి పాదాల దగ్గరకు వెళ్లడానికి సరైన రవాణా సదుపాయం లేనందువల్ల మరొక గుడిని పాడేరు గ్రామంలో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ గుడిలోనే జాతర జరుగుతుంది. ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారం జూన్ నెలలోనే మోదకొండమ్మవారి జాతర నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 3 రోజుల ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. మొదటగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అమ్మవారిని దండం పెట్టుకొని అమ్మవారి గుడి నుంచి పాదాలు కానీ గరగలు కానీ తీసుకొని వెళ్ళి ఆ శతకం పట్టు దగ్గర పెడతారండి. మొదటి రోజు పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఆచారం ప్రకారం ఏంటంటే అండి, శతకం పట్టు దగ్గర పట్టా కోడి అంటారు, పట్టా మేక అంటారు, కులం అనమాట. ఊరంతా కలిపి కొన్న మేక, ఊరంతా కలిపి కొన్న కోడి అమ్మవారికి అక్కడ శతకం పట్టు దగ్గర పూజ చేసి అక్కడ కడతారండి. కట్టేసి 3 రోజులు, ఫస్ట్ రోజు అమ్మవారిని ఘటాలు గరగలు పెట్టి 3 రోజులు నైవేద్యం, దీపం, ధూపం 3 రోజులు చేస్తారు. అలాగే ప్రతిరోజు మొదటి రోజు ప్రతిరోజు కూడా అమ్మవారిని ఊరేగిస్తారు. ఏదైతే మనం గరగలు, ఏదైతే అమ్మవారి పాదాలు, ఏదైతే ఘటం పెట్టామో అవన్నీ కూడా దీపం అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. మిగతావన్నీ కదిపి అమ్మవారిని తీసుకెళ్ళి 3 రోజులు మొత్తం అక్కడెక్కడైతే మనం ఆ గ్రామ ప్రజలు, ఆ గ్రామాల వీధులు ఉన్నాయో ఆ వీధులన్నీ కూడా తిప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడతారండి. డే 1. డే 2 కూడా అంతే. పాత పూలు ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా తయారు చేయడం, మళ్ళీ రెండో రోజు మళ్ళీ సాయంత్రం తిప్పడం చేస్తారు. కానీ 3వ రోజు వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే అమ్మవారిని వీధులు తిప్పిన తర్వాత 3వ రోజు ఇంకా మళ్ళీ శతకం పట్టు దగ్గర తీసుకెళ్ళరండి. డైరెక్ట్గా అమ్మవారిని గుడి దగ్గర తీసుకెళ్తారు. ఆ గుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడే అమ్మవారి తొలిఘటం కానీ లేకపోతే గరగలు కానీ పాదాలు కానీ అన్నీ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాయి. స్టార్టింగ్ రోజు తీసుకొచ్చారు కదండి, మళ్ళీ లాస్ట్ రోజు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి అప్పుడే కోళ్ళు మేకలు అమ్మవారు పట్టా మేక అన్నాను కదండి, కులం పోతులు అంటారు అనమాట. అమ్మవారు ఊరందరూ కలిపి పెట్టినట్టు ఊరందరూ కలిపి కోడుకుంటారు. అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేసి హారతి ఇచ్చేస్తారు. సరి సంఖ్య ఉండకూడదు, బేసి సంఖ్య ఉండదు అని అంటారు కదా. అందుకని ఆదివారం, సోమవారం, మంగళవారం, మనం ఆదివారం స్టార్ట్ చేస్తే మంగళవారం కల్లా కంప్లీట్ అయిపోవాలి. అంటే ఎందుకు అలాగంటే అమ్మవారికి ఇష్టమైన రోజులు ఆదివారం, మంగళవారం, లక్ష్మీవారం. భారత ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతులు, సంప్రదాయాలను రక్షించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ప్రత్యేక పథకాలు, ఆర్థిక సహాయం మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వీరి సాంప్రదాయాలను సంరక్షించడం కోసం ప్రయత్నిస్తోంది. అమ్మవారి ఆలయాన్ని సంరక్షించడం, గ్రామంలో జరిగే పూజా విధానాలు ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రజలు వస్తున్నారు, పిల్లలతో వస్తున్నారు. దొంగతనాలు కానీ, మానభంగాలు కానీ, ప్రాణాన్ని జరగకుండా మంచి సెక్యూరిటీ గవర్నమెంట్ అండ్ పీఓ కానీ, కలెక్టర్ కానీ, అప్పుడు జిల్లా లేదు, మండలం ఉండదు. అప్పుల్లో ఉన్న ఎస్పీలు కూడా ప్రాణాలు జరగకూడదు, మద్యపానం కానీ ఇది ఉండకూడదు, ఇది ఉంటే శాంతి భద్రతలు బాగుంటుంది. ఇప్పుడు అందరికి తోడుండారు కదా, ఆడ ఉండొచ్చు, మగవాడు తిరుగుతారు సింగల్గా, ఏం జరగకూడదని మంచి సెక్యూరిటీ ఇచ్చి పోలీసులు మాత్రం ఇంటికి వదిలేసి కూడా నిరంతరం కష్టపడి జాతరని, ఎక్కడ జాతర జరిగిన పోలీసులు కష్టాన్ని ఎవరు వెలకట్టలేము. మనం పిల్లలు కానీ, లేడీస్ కానీ, ఎవరికైనా సరే, ముసలి వాళ్ళకైనా సరే హ్యాపీగా నీ వెళ్ళి తిరిగి రాగల సపోర్ట్ గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్, పోలీసులు కానీ, పబ్లిక్ అంటే కానీ అందరూ కూడా మంచి హెల్పింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు కాదు, తరతరాలు కూడా ఎక్కడైనా సరే వాళ్ళు లేనిది ఏం చేయలేదు. నాకు కలిగింది, నేను 5, 10, 100, 2 ఉద్యోగస్తులంతా 50,000 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. ఆ డొనేషన్ కూడా మీరెందుకు చేయాలా? మేము గవర్నమెంట్ ఖర్చు పెడతాం అఫీషియల్గా, మీరు అఫీషియల్ చేసుకోండి, మీ నమ్మక దేవుని వదలకండి. అంటే పండగ గురించి అంటే అండి జనాలు బాగా విపరీతంగా వస్తారండి. విపరీతంగా వచ్చినప్పుడు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ సెక్యూరిటీ అక్కడ పెడతారు. ఎవరికి ఇక్కడ గొడవలు పడకుండా, ఎవరు దెబ్బలాడకుండా, అది సెక్యూరిటీ, అది గవర్నమెంట్ సహకారం. అంటే ఎవరికి ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అది చూసుకుంటారు. వాళ్ళు 3 రోజుల దాకా వారు తింటే తింటారు, లేకపోతే లేదు. మన ప్రజల గురించి సహాయపడతారనమాట వాళ్ళు కూడా. ఈ పండగకి గవర్నమెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ, వాళ్ళు ఈ ఫెస్టివల్కి ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి కానీ
వాళ్ళు వీలైనంత ఈ గిరిజన ప్రాంత ప్రజలు రావటానికి, వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవటానికి వాళ్ళ తరపున ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో 24/7 సెక్యూరిటీ అండ్ మానిటరింగ్, మళ్ళీ వాష్రూమ్స్ అరేంజ్మెంట్, ఇవన్నీ అంటే జస్ట్ ఏదో ఫెస్టివల్ జరుగుతుందన్నట్టు కాదు. ఈ కల్చర్ని ప్రిజర్వ్ చేద్దాం, ఈ కల్చర్ని కొంచెం డెవలప్ చేద్దాం, ఈ టూరిజం డెవలప్ చేద్దాం అన్నట్టు గవర్నమెంట్ నుంచి కూడా ఈ మోదకొండమ్మ ఫెస్టివల్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఓవరాల్ సెక్యూరిటీ కానీ, ఇంత జరిగిన ఒక యాక్సిడెంట్ కానీ ఒక గొడవలు కానీ జరగకుండా వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారంటే అభినందించాల్సిన విషయం అనమాట. అది మాత్రం పాడేరు గ్రామ ప్రజలు పంచభూతాలు అంటే 5 మూలకాలు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, వీటి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి ప్రకృతి దేవతలా కనిపిస్తుంది. ఒక చెట్టుని దేవతగా భావించి ప్రతి పండగ సందర్భంలో ఆ చెట్టుకు పూజలు చేస్తారు. చెట్టు కన్నా పూజ చేస్తేనే మాకు ఒక రాయి కన్నా పూజ చేస్తేనే, ఎక్కడన్నా పూజ చేస్తేనే మేము మాకు నమ్మితే పూజ చేస్తాం, నమ్మకపోతే మేమేం చేస్తాం చెప్పు. మాకు కష్టంకి సుఖంకి మొత్తం చూస్తా, అప్పుడు పూజ చేస్తాం. సంవత్సరంకి మేము వెళ్తాం ఆ గుడి కాక పూజ ఇస్తాం. కోడి అంతే కోడి, గొర్రె అంతే గొర్రె, అన్నంత ఏది కలిగితే అదే, ఏంది మొక్కు ఉంటే అది మొత్తం. మేము చెప్పింది అంత జరిగితే మేము వస్తాం, జరగకపోతే కూడా మోస్తాము, జరిగితే కూడా మోస్తాం. మన గిరిజన అంటే మన ఏజెంట్స్ అంటాం మేము. మన ఏజెంట్స్ ప్రజలంతా దేవుడికి నమ్ముతాము. దాని పేరు పెట్టి ఎక్కడ మొక్కవచ్చు, దేవుడి దగ్గర వెళ్ళి మొక్కడం కాదు, ఇక్కడైనా మొక్కవచ్చు, ఏ రాయికైనా మొక్కవచ్చు, ఒక చెట్టుకైనా మొక్కవచ్చు, ఒక చెట్టుకైనా మొక్కుతాం దాని పేరు పెట్టి. ఆ రోజు ఆ చెట్టుకై మోసి ఇవ్వడం కాదు, ఆ దేవుడి దగ్గర తీసుకెళ్తాం అనమాట. ఆ రోజు నమ్మకం మాత్రం ఇక్కడే ఉంటుంది. గిరిజన ప్రాంత ప్రజల బిలీఫ్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు దేవుణ్ణి ఎలా నమ్ముతారో ఈ పంచభూతాలను కూడా అలానే కొలుస్తారనమాట. ఫర్ సపోజ్ మొక్కకి చిగురు వచ్చే టైంలో కూడా వాళ్ళు ఒక పండగలా చేస్తారు. సో ఇలా సో మెనీ ఫెస్టివల్స్. ఒక టైంలో కొంచెం ఎండ వచ్చి మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి కదా, ఆ టైంలో కూడా విటిల్ పండుగను చేస్తారు. ఈ మోదకొండమ్మ ఫెస్టివల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఒకప్పుడు అమ్మవారు తన భక్తులకు కేవలం విగ్రహం రూపంలోనే కనిపించేది. కానీ ఒక రాత్రి పూజారి అడవిలో కలశం మర్చిపోయి తిరిగి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమయ్యి అతనితో మాట్లాడింది. పూజారి అమ్మవారి మహిమను చూసి తన భక్తిని మరింతగా పెంచుకున్నాడు. ఈ కథ మనకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప ఉదాహరణ. పూజారి గారి కథను, అమ్మవారి మహిమలను మరియు గ్రామస్తుల భక్తిని మరువకుండా మనం కాపాడుకోవాలి.